పార్టీ కార్యాలయాల దగ్గర వినతి పత్రాలు స్వీకరించితే ప్రయోజనం కాదు, దాంట్లో అసలు నిజాలు కనిపెట్టాల్సిన అంశం. ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చి. ఇక్కడ సమస్య ఏంటి? ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి, జనసేన కార్యాలయానికి బారులు తీరి వస్తున్నారు కంప్లైంట్లు ఇవ్వడానికి. అంటే గ్రౌండ్ లెవెల్లో మన వ్యవస్థలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా? కలెక్టర్లు సక్రమంగా పనిచేస్తున్నారా? ఆర్డీఓలు సక్రమంగా పనిచేస్తున్నారా? పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారా? వాళ్ళు చేస్తే మన దగ్గరికి ఎందుకు వస్తారు? అంటే వాళ్ళు చేయట్లేదనినే కదా. ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశమా కాదా? నెంబర్ 1. నెంబర్ 2, వస్తున్న కంప్లైంట్స్లో సరే ఎక్కడో ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి పేరు ఒకటి చెప్పాడని దాన్ని బేస్ చేసుకుని హెడ్డింగులు పెడుతున్నారు కానీ పత్రికలు. అత్యధికం భూతగాదాలు. నా పేరుతో ఉన్న భూమి వాడికి ఎవడికో రాసిచ్చాడు, అలాగే నా భూమిలో కొంత భాగాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి రాసిచ్చారు, ఆన్లైన్లో మోసం చేసేసారు. ఏంటిది? ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు, ఎంతమంది, ఎన్ని లక్షల మంది కంప్లైంట్స్ ఇవి? ఎవరు పరిష్కరిస్తున్నారు వీటిని? ఎలా పరిష్కరిస్తారు? రెవెన్యూ సదస్సులు అంటున్నాం, ఇంకోటి అంటున్నాం. అక్కడ కూడా వెంటనే ఫైనల్గా ఇదే అధికారి దగ్గరికి వెళ్తుంది. అధికారులకు తెలియదా? రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తున్నారు, మార్పుడు ఎవరు చేస్తున్నారు, శిక్షించడం ఎక్కడన్నా ఉందా? వీటిట్లలో పరిష్కారం లేకుండా పోరాటం చేస్తే కేవలం పత్రికల్లో ఆరాటపు వార్తలు తప్పించి నిజంగా ప్రజలకైతే ఒరిగేదే ఉండదు.